షకీల్ ఎక్కడ? నేను నీకు తెలుసా? తెలీదు. तो फिर क्यों मारा बे? कौन है तू साले? తెలియపోతే కొట్టకూడదా? ఈగోనా? ఆ చూపేంట్రా? लफड़े झगड़े में बहुत खुशी मिलती है तुझे। कितना हिम्मत है तेरे पास, डोंगरी में आके अपन लोग को धमकी दे रहा है। मत जा, तेरे को बोला था ना, खाली हाथ मत जा, रोड निकाल। నేను కొడితే అదోలా ఉంటుందని వాళ్ళు ఇళ్ళు చెప్పటమే కానీ నాకు కూడా తెలీదు. ఇప్పుడు నీకు తెలుస్తుంది. నేను మాట్లాడటానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా కొట్టట్లేదు. షకీల్ గాడు ఎక్కడ్రా? ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తాం. షకీల్ ఎక్కడమ్మా? ఆడితో మాట్లాడాలి. షకీల్ జైల్లో ఉన్నాడు బే, హమే కైకో మారతా హై? అర్రే జైల్లో ఉన్నాడా? అయితే నీతోనే మాట్లాడాలి. బాబు తడిగుడ్డ ఐస్ క్యూబ్స్ పట్టండి అమ్మా. ముంబైకి బాయి లేక మీరంతా ఖాళీ అయిపోయారు. రేపటి నుంచి నేనే మీకు బాయ్. నువ్వు మాకు బాయ్ ఏంట్రా? మీరు ఇలా అడుగుతారని ఇందాక కావాలని కొట్టా. కన్విన్స్ కాకపోతే చెప్పండి, మొత్తం అందరిని కలిపి ఇంకో రేవేటేస్తాను. రే మనందరం క్రిమినల్స్ రా, క్రైమ్ చేసుకునే బతకాలి మనం. నేను మీ అందరికీ వర్క్ ఇస్తాను, యాదవ ఈగో లేకుండా హ్యాపీగా పని చేసుకుంటే. బుజ్జి తలా 50,000 ఇచ్చేమా. పాయింట్ నెంబర్ 1, మన కుర్రాళ్ళందరూ ఎక్కడెక్కడున్నారో అందరిని పిలవండి, నేను కలవాలి. నెంబర్ 2, ఒక లాయర్ని మాట్లాడండి. జైల్లో ఉన్న షకీల్ గాడు, ఆడితో పాటు ఎవడుంటే ఆడు బయటికి తీసుకురండి. నెంబర్ 3, జైల్లో ఉన్న షకీల్ గాడు రిలీజ్ అయ్యే ముందు రోజు వాడు పని చేయాలి. నువ్వు మాట్లాడతావా, నేను మాట్లాడినా? Hi, good to see you. ఏంటిదంతా? My painting exhibition. Oh, ఎన్ని పెయింటింగ్స్ అమ్మారు? 99% చూసి వెళ్ళిపోతారు తప్ప మీలాగా కొనేవారు చాలా తక్కువ సార్. ఇదేంటి ఇలా ఉంది? ఇది abstract painting. అంటే? Abstract art is a style of painting where color and form make up the subject of the painting rather than it representing tangible objects or people. నువ్వు చెప్పిన దానికన్నా పెయింటింగ్ అర్థమేలా ఉంది, నేను తీసుకుంటా. Really? Thank you అండి. ఎంత? 20,000. అంతేనా? Yeah. $20,000 ఏనా? $20,000. Yes sir, just $20,000. $20,000 అంటే it's really cheap. Yes sir, not even 10 lakhs. ఎవరా? ఏంటి? చెక్ బుక్. అంటే ఏంటి? చెక్ బుక్ తేలేదా? అది ఇట్స్ ఓకే, స్వైపింగ్ మిషన్ పట్టండి.
I would like to swipe my credit card. Sorry, sir. We don't have a swiping machine. Swiping machine లేదా? No, sir. It's so embarrassing, yeah. It's okay, sir. No, పర్వాలేదు. చిత్ర. One second. ఆయిషా, Sir. రేపు నీకు ఫోన్ చేసి ప్లేస్ చెప్తాను. వచ్చి చెక్ కలెక్ట్ చేసుకో. Thank you. చిత్ర, Huh? ఇది నాకు ఎంత నచ్చిందంటే దీన్ని తీసుకెళ్ళి మా ఇంట్లో ఉన్న పికాసో పెయింటింగ్ పక్కన పెడతాను. No, sir. Please, that's an insult to Picasso. ఏం తక్కువ నీకు? ఎందుకు తక్కువ నువ్వు? నేను పెడుతున్నాను అంతే. Sir, don't do that, sir. Sir. అవసరమైతే పికాసోని బయట పారదొక్కుతా. Sir, no, sir. Please. ఏం ఆర్టిస్టులు ఉన్నారా ఇండియాలో? ఏం ఆర్టిస్టులు ఉన్నారు? తొక్కేస్తున్నారా టాలెంట్ని? ఎలాగైనా పైకి తీసుకురావాలి. కబడ్డీ 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 కబడ్డీ. ఆగస్టు 15 సందర్భంగా సెంట్రల్ జైల్లో జరిగిన కబడ్డీ పోటీలు ఒక మనిషి ప్రాణం తీశాయి. ఎన్నో కేసుల్లో ప్రధాన నిందితుడైన మున్షి కబడ్డీ కబడ్డీ అంటూ కోతకెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. ఒక్కసారిగా అంతా మీద పట్టంతో ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. భాయ్ సూర్య భాయ్, ఏ కబడ్డీ కబడ్డీ ఏం ఆడించావు సూర్య భాయ్? కబడ్డీ 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 లోపలికి రా. కబడ్డీ 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 కబడ్డీ. సూర్య భాయ్, నా కష్టాలన్నీ తీర్చేసావు. 3 సంవత్సరాలుగా ఉన్న టెన్షన్స్ అన్ని ఒక ఆటతో తీర్చేసావు. ఏం కావాలి చెప్పు, ఎంత కావాలి చెప్పు. గుండాగడ్లా కనిపిస్తున్నాను నీకు? 10కి 20కి మర్డర్లు చేసేవాళ్ళు కనిపిస్తున్నాను నీకు? ఇదంతా నీ మీద ప్రేమతో చేశాను. నువ్వంటే నాకు రోకు మోజు. నేను కూడా నీకు నచ్చితే నన్ను ఉంచుకో. ఏంటి? ట్రీట్ మీ లైక్ యువర్ గర్ల్ ఫ్రెండ్. తెలుసు కదా ఉంచుకుని దాన్ని ఎలా చూసుకోవాలో. కార్ ఇవ్వాల్సి వస్తుంది, బంగ్లా ఇవ్వాల్సి వస్తుంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. రక్దోనా సార్, వీడు ఆ మర్డర్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. అడ్వాంటేజ్ తీసుకోవాలని రా చేసింది. నువ్వు తీసుకోవట్లా? నీకు ఎక్కడెక్కడ ఇల్లు ఉన్నాయో, ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో మొత్తం చెప్పనా? సార్, వీడిని చేసుకోండి. ఉంచుకో అన్న. మరి నేలనా ఈరోజు జైలు నుంచి మన కబడ్డీ ప్లేయర్స్ రిలీజ్ అవుతున్నారు.